ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా పైరసీ కేసు మరోసారి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవిని సిసిఎస్ పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకోనున్నారు. ఇక నాంపల్లి కోర్టు తాజాగా ఇచ్చిన అనుమతులతో రవిని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీలో విచారణ జరపనున్నారు. ప్రస్తుతం రవి చంచల్గూడ జైలులో రిమైండ్ ఖైదీగా ఉన్నారు. రవిపై ఇంకా 4 ఫిర్యాదుదారులు కేసులు నమోదు చేయడంతో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కస్టడీ అవసరమని సిసిఎస్ అధికారులు కోర్టులో వాదనలు వినిపించారు. దీనిని సమీక్షించిన కోర్టు సిసిఎస్ పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది. పైరసీ సినిమాలు అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన టెక్నికల్ నెట్వర్క్, రవి సహకరించిన ఇతరుల లింకులు, దేశం వెలుపల ఉన్న సర్వర్లు, ఆర్థిక లావాదేవీల పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే పలుసార్లు విచారణ సాగింది. కాగా రవిని మళ్లీ కస్టడీకి అనుమతించడంతో పైరసీ రింగ్ పై మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, మనం చూస్తా ఉన్నాం ఐబొమ్మ రవి కేసులో ఇప్పటికీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒకసారి 5 రోజులు, మరోసారి 3 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత మళ్లీ విచారణ కావాలని చెప్పి అడిగిన నేపథ్యం. ఇదే కాకుండా మరో 4 కేసులు కూడా నమోదైన నేపథ్యంగా మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు సిఐడి, ఒకవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఛాలెంజ్ గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి ఐబొమ్మ రవిని విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో స్పష్టంగా అంటే ఈ డేటా అనేది ప్రధానంగా డేటా నాకు తెలీదు, నేను కొన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేను దాన్ని వాడుతున్నాను, దాన్ని హెచ్డి ఫార్మేట్ కు మార్చేసి వాడుతున్నాను చెప్పిన నేపథ్యంలో ఇదే కాకుండా ఈ మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఐబొమ్మ రవి వాళ్ళ చెల్లెళ్ళకి కూడా భారీ ఎత్తున డబ్బులు వెళ్ళాయన్న విషయం ఒకటి, అలాగనే రవి స్నేహితులు ఈ టెక్నికల్ విషయాల్లో చాలా సపోర్ట్ చేశారన్న విషయం మీద కూడా పోలీసులకి సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించారు. సో గత 2 సార్లు విచారణ చేసినప్పుడు, అంటే ఒకసారి 5 రోజులు, ఒకసారి 3 రోజులు విచారణ చేసినప్పుడు కూడా కొంత సమాచారం ఇవ్వడంలో అతను సరిగా స్పందించకపోవడంతో ఈసారి అంటే ఈ 3 రోజుల పాటు విచారణ ఏమైతే ఉందో చాలా కీలకమైన అంశాలను బయటపెట్టడానికి చాలా దీంట్లో ప్రధానంగా 3 అంశాలు దేవిక. ప్రధానంగా ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించి ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించాడు, తర్వాత దీంట్లో ఒక 4 గేమింగ్ యాప్ల ద్వారా భారీ ఎత్తున డబ్బులు వచ్చాయన్న దాని మీద ఏ రకంగా అంటే డిజిటల్ కరెన్సీ తీసుకున్న నేపథ్యంలో ఏ రకంగా తీసుకున్నాడు, తర్వాత దీంట్లో ఇప్పటికే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ఎంక్వైరీ, అలాగనే ఈ ఎవరెవరికి డబ్బులు ఇచ్చాడు, ఆస్తులు ఎక్కడ ఉన్నాయని దాని ఇప్పుడు కొంత సమాచారం సేకరించిన తర్వాత సేకరించిన సమాచారాన్ని అతని దగ్గర నుంచి కన్ఫర్మ్ చేసుకునేందుకు ఒకటి, అలాగనే స్నేహితుడు సపోర్ట్ చేశాడు టెక్నికల్ గా చెప్పేసి కొంత సమాచారం ఉంది. ఇదే కాకుండా ఇంత భారీ ప్రయత్నం చేసిన ఐబొమ్మ రవికి ఖచ్చితంగా కొన్ని పెద్ద తలకాయలు సపోర్ట్ చేసి ఉండవచ్చు, తర్వాత చాలా మంది బ్యాక్గ్రౌండ్ లో ఉండి ముందు పెట్టుకుని నడిపిస్తున్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే టెక్నాలజీ పరంగా హై ఎండ్ టెక్నాలజీ ఇతను వాడుతున్నప్పటికీ ఇంత నాలెడ్జ్ ఇతనికి లేదు, కానీ ఎవరో సపోర్ట్ చేస్తారని చెప్పి అనుమానం ఏవైతే ఉందో అనుమానం సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఐపీ అడ్రస్ల ద్వారా, అంటే ఇతని మొబైల్ తర్వాత ఇతని ల్యాప్టాప్ లో సీజ్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ల ద్వారా కొంత టెక్నికల్ కీలకమైన సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో ఆ సమాచారం ఆధారంగా ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత ఎవరికి సపోర్ట్ తో ఇంత భారీ ఎత్తున సినిమాలను పైరసీ సంబంధించిన వెబ్సైట్ నిర్వహించాడు అన్న విషయమే కాకుండా ఇతను సంబంధించిన వ్యవహారంలో ఇంకా సపోర్ట్ ఉంది అనే విషయమే కాకుండా దీంట్లో మనం చూస్తా ఉన్నాం ఈ తమిళ్ రూల్స్ అనే ఏమైతే ఒక పైరసీ వెబ్సైట్ ఏముందో వాళ్ళకి, తర్వాత మన ఐబొమ్మ రవికి సంబంధించిన లింకుల వ్యవహారం కూడా అతను కూడా నేను ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను చెప్తాను కూడా చెప్తున్న నేపథ్యం ఉంటే, అంటే ఉదయం సినిమా రిలీజ్ అవ్వగానే 1 గంటలో ఎలా పోస్ట్ చేయగలుగుతున్నాడు అన్న వ్యవహారం మీద కూడా కొంత నేను బయట నుంచి వచ్చిన ఫీడ్ ని లేకపోతే వెబ్సైట్ లో ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరో బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసి ఈ గేమింగ్ యాప్ల ద్వారా వచ్చిన డబ్బులను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు, ఆ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ట్రాన్స్ఫర్ చేశాడు, దాంట్లో ఎవరు సపోర్ట్ చేస్తారన్న అన్ని కీలకమైన అంశాలు కూడా ఈ 3 రోజుల పాటు విచారించే అవకాశం కనిపిస్తా ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.